తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ కొత్తగా సెక్రటరియట్లో డిసెంబర్ 9 రోజు మళ్ళీ ఆవిష్కరించబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకురాలు రజితారెడ్డి గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు అక్క, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారట, మార్పు అనుకుంటా, మరి దీన్ని ఎంతటిని కూడా ఎట్లా? తెలంగాణ చరిత్రలో మన భారతదేశ సంస్కృతిలో తెలంగాణ తల్లిని అంటే ఒక దేవత స్వరూపంగా భావించినప్పుడు తెలంగాణ తల్లికి కిరీటం ఉంటుంది, నగలు ఉంటుంది, పట్టు చీరతో సౌభాగ్య లక్ష్మిగా చూసుకుంటాం. ఒక దేవతా స్థానంలో కూర్చున్నప్పుడు మనం ఒక అమ్మగా భావించినప్పుడు ఎన్నో గొప్పగానే భావిస్తాం. మన సంస్కృతిలో ఉంది, మన కల్చర్లో ఉంది. ఇలా తెలంగాణ తల్లిలో రాచరిక పోకడలు కనబడుతున్నాయట. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఇలా తెలంగాణ తల్లి రూపురేఖల్లో కల్వకుంట్ల కవిత గారు కనబడుతున్నట్టు ఆయనకు. అంటే ఆయన నిద్రపోయినా నిద్రలేసినా మా నాయకులే కనబడుతున్నారు, కానీ ఆయనకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ కనిపిస్తలేదు. ఇలా ఆయన తయారు చేసిన తెలంగాణ తల్లి లోగో ఎట్లుందండి? సోనియా గాంధీ కనబడుతుంది. ఇలా ఉరికిచ్చి కొట్టిన దాఖలాలు వాళ్ళు రైఫిల్ రెడ్ అని పేరు తెచ్చుకున్నాడు, ఆ దాఖలాలే కనబడుతున్నాయి. తెలంగాణ మీద ఎన్నడూ కూడా జై తెలంగాణ అననోడు మన దౌర్భాగ్యం. మన సీఎం అయిండు, ఆయన ప్రమాణ స్వీకారం చేసినాడు కూడా జై తెలంగాణ అనలేదు. ఇవాళ ఆయనకు తెలంగాణ తల్లిని చూసే అర్హతనే లేదు. ఆయనకు తెలుసు నేను తెలంగాణకు అర్హుణ్ణి కాదు అన్న భావనతోని ఇలా తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడానికి సిద్ధమైండు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? కేసీఆర్ గారే ఆనవాళ్ళు తీసేస్తాడట. అంత దమ్ముందా? నువ్వు కాదు, నీ జేజమ్మ దిగొచ్చిన కేసీఆర్ గారి అంటే ఏం దుడిచేస్తావు? కేసీఆర్ గారు ఒక మహావృక్షం తెలంగాణకు, ఆయన ఒక వేగుచుక్క. నువ్వు ఏం ఆనవాళ్ళు తీసేస్తా అని సవాల్ చేసిన వాళ్ళే ఆనవాళ్ళు లేకుండా పోయినరు. ఎవరైతే కేసీఆర్ గారిని తిట్టిర్రో ఇలా వాళ్ళు చరిత్రలనే లేకుండా పోయినరు. ఇలా నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినావు, నువ్వు గోబెల్స్ ప్రచారంతో గద్దెకెక్కినవు, నువ్వు అబద్ధాలు చెప్పినావు, అరచేతిలో స్వర్గం చూపించినావు. నువ్వు ఏం చేస్తా అని వచ్చినావు? ఏం చేస్తున్నావు? నువ్వు లోగో ఎంబ్లం మారుస్తున్నావు. ఇలా జయ జయ హే తెలంగాణ అనే పాట తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు. దాన్ని మార్చి నువ్వు ఏం సాధించినవు? నువ్వు మార్పులకి 4,000 కోట్లు తగలేసినావు. నువ్వేం చేస్తున్నావు? 4,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసే హక్కు నీకు ఎవరిచ్చిర్రు? తెలంగాణ పౌరుల సొమ్మును నువ్వు దుర్వినియోగం చేసే నీకు రైట్ ఎక్కడుంది చెప్పండి? నువ్వు చేసేది ఏం లేదు. తెలంగాణకు నువ్వు ఏం చేస్తా అని వచ్చినావు? ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక ఇటుక పిల్ల కట్టినవా? ఒక కట్టడం కట్టినవా? ఒక గురుకులాల్లో ఇంత అవస్థ పడుతున్నారు విద్యార్థులు, నువ్వు ఒక రివ్యూ మీటింగ్ పెట్టినవా? మంత్రిత్వ శాఖల దగ్గర పెట్టుకున్నావు. ఇలా దానికి బాధ్యులైన వాళ్ళని శిక్షించినవా? ఇలా తెలంగాణలో ఇంత అధోగతి పాలైతే నువ్వు తెలంగాణ రూపురేఖలు మారుస్తా, నువ్వు అది మారుస్తా, ఏం సాధిస్తావు దీంతో? ప్రజలకు ఏం కావాలో అది చెయ్యి. నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చినావో అది చెయ్యి. ఇలా అట్టడుగు స్థాయికి అధోగతి పాతాళానికి తీసుకుపోతున్నావు తెలంగాణను. ఇలా తెలంగాణ తల్లిని ప్రజలు ఊరూరున వాడన ఓన్ చేసుకున్నారండి. ఇలా రూపురేఖలు మారుస్తే కొత్త చిత్రం ఎప్పుడైనా తెలంగాణ ప్రజల మదిలో ఉంటుందా అండి? తెలంగాణ ఉద్యమానికి ఆకాంక్షగా నిలిచిన తెలంగాణ తల్లిని ఇలా కేసీఆర్ గారు మహా మేధావులతో చర్చించి పెట్టిన విగ్రహాన్ని ఇలా నువ్వు మారుస్తా అంటే నీదెంత అవగాహన రాహిత్యం, నీదెంత చిన్న బుద్ధి, నీదెంత వక్ర బుద్ధో ఇక్కడ అర్థమైపోతుంది. తెలంగాణ ప్రజలకు కావాల్సింది చేయి. నువ్వు ఏదో మాయ మాటలు గోబెల్స్ ప్రచారం బంద్ పెట్టు. సంవత్సరం అయింది, నీకు పాలన మీద ఇంకా పట్టు రాలేదని అర్థమైంది. నువ్వు ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. తెలంగాణ ఆత్మను, తెలంగాణ ప్రజలను నువ్వు సొంత బిడ్డలుగా భావించి నువ్వు చేసే పని మీద నువ్వు చేయి. అంతేగాని విగ్రహాన్ని మారుస్తా, నువ్వు పెట్టిన సెక్రటేరియట్లో నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని పెట్టుకున్నావు. మేము వచ్చిన మరుక్షణమే మా తెలంగాణ తల్లిని, మా స్వరాష్ట్ర కళను సిద్ధించిన తల్లి మా తెలంగాణ తల్లిని పెట్టుకుంటాం. ఇలా తెలంగాణ ప్రజలంతా తరిమి కొట్టే పరిస్థితి ఉంది. ఊర్లలో మీ నాయకులను కానీ, మీ ఎమ్మెల్యేలను కానీ, మీ కాంగ్రెస్ కార్యకర్తలు కనిపించినా కూడా ఊర్లలో తరిమి కొట్టే పరిస్థితి ఉంది. దయచేసి ఇట్లాంటి కుయుక్తులు ప్రదర్శించకుండా, ఇట్లాంటి చిన్న బుద్ధితో కాకుండా ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేయాలో అది చేస్తే బాగుంటుంది. బతుకమ్మకు సంబంధించి బతుకమ్మ ప్లస్ ఇక్కడ తెలంగాణ అస్తిత్వం, ఈ జొన్న కంకి కావచ్చు, కిరీటం కావచ్చు, ఇవన్నీ కూడా తీస్తే మళ్ళీ మనం చూడగలుగుతామా? ఎందుకు దీనికోసం ముఖ్యమంత్రి తెలుసా చరిత్ర అనేది? ముఖ్యమంత్రి ఏం లేదు, ఒక జెలసీతో తప్పితే ఏం కనిపిస్తలేదు అందులో. మన పండుగలకు, మన అస్తిత్వానికి చిహ్నమైనటువంటి మన బతుకమ్మ, మన రాష్ట్ర పండుగ. తెలంగాణ ప్రజలు ఒక బతుకమ్మ తప్పిస్తే ఇంకో పండుగ తెలియని టైంలో అంటే మన సంస్కృతికి సాంప్రదాయానికి ఒక పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఇలా జొన్నకంగి అంటే మన తెలంగాణకు వ్యవసాయం అనేది ఒక మెయిన్ పంట. ఇవన్నీ కూడా ఆయన తీసేసి ఏం సాధిస్తాడో మరి ఆయనకే తెలియాలి. ఇలాంటి బుద్ధి ప్రదర్శించడం బంద్ చేయాలి. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అది చేయాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అనడము, కేసీఆర్ పైన కుట్ర పన్నీర్ అని అనుకోవచ్చు.
డెఫినెట్గా కేసీఆర్ గారి మీద కక్షతోనే ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆయన అన్ని మారుద్దాము. కేసీఆర్ గారు ఏవైతే ప్రజల కోసం, రైతుల కోసం, సబ్బండ వర్గాల కోసం ఏమైతే మంచి చేసిండో అవన్నీ కూడా ఆయన తుడిపేస్తున్నాడు. అవన్నీ తుడిపేయడం పట్ల ఏముంది, ప్రజా వ్యతిరేకత వస్తుంది. అలా నువ్వు రేపు రైతు బంధు కూడా బంద్ చేసేటట్టే ఉన్నావు. ఎందుకంటే కేసీఆర్ పెట్టిండు కాబట్టి నువ్వు ఏమంటున్నాడు, రైతు బీమా ప్రజలు వద్దంటున్నారంట. ఇక రేపు నువ్వు పెన్షన్లు కూడా వద్దంటున్నారని చెప్పేటట్టున్నావు. బోనస్ అన్నావు, నువ్వు ఏమో అన్నావు, బోగస్ చేసినావు. నువ్వు కనీసం బోనస్ కాకుండా మద్దతు ధర కూడా ప్రకటించలేని అసమర్థ స్థితిలో ఉన్నావు. కాబట్టి నీకు ముఖ్యమంత్రిగా దిగిపోవాల్సిన అర్హతలే ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఏదో పేద ప్రజలకు ఏదో చేస్తా అన్నావు. ఉదాహరణకు మన లఘుచర్ల ఇష్యూయే ఉంది. వెనక్కి తగ్గిండు. భూసేకరణ నేను వెనక్కి తీసుకుంటున్నాను ప్రకటించిండంటే అక్కడే ఫెయిల్ అయినట్టు. అంటే అవగాహన రాహిత్యం. నువ్వు ఎవరిని సంప్రదిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ప్రజలకు మేలు చేయడానికే ఉన్నావా, లేకపోతే డబ్బు నువ్వు ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా చేసే మనిషి లెక్కనే ఉన్నావు. కానీ తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, వ్యవసాయదారుల మీద ప్రేమ లేదు. ఇలా రైతుకు భూమికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. నువ్వు దాన్ని కూడా విడదిద్దామని చూస్తేవి. ప్రజలు తిరగబడరండి. ఎవరైనా పిల్లిని రూమ్లో బంధిస్తే అది కూడా పులిగా మారుతుంది అన్నట్టుగా ఇలా పేద గిరిజన అమాయక ప్రజలను వంచిద్దాం అనుకుంటే వాళ్ళు కూడా తిరగబడ్డారు. ఇలా సక్సెస్ అయినరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు ఎంబడుంది. ఇలా వాళ్ళకి న్యాయం జరిగించినాం. ఈ నిజంగా కూడా గిరిజన ప్రజలు, రైతులు సక్సెస్ అయినరని చెప్పొచ్చు. విగ్రహం మార్పు పైన రేపటి నాడు ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది? ఏం లేదండి, విగ్రహం మారుస్తే ప్రజలే తరిమి కొడతారు. వీళ్ళ అవగాహన రాహిత్యం. వాళ్ళు ఎందుకు మారుస్తున్నారు? ఇప్పుడు దానివల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంది, నష్టమేంది? ఇప్పుడు కొన్ని ఏండ్ల నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ తల్లిని మదిలో నిలుపుకున్నారు. ప్రతి ఊరు వాడ ప్రతి దగ్గర తెలంగాణ తల్లి ఆల్రెడీ ప్రతిష్ఠించబడ్డది. ఇలా నువ్వు మార్చి ఏం సాధిస్తావు? ఇప్పుడు నువ్వు కొత్తగా తీసుకొచ్చి అది ఎవరికి, నీ అధికార నీ పెద్దలను సాటిస్ఫై చేయడానికి మారుస్తున్నావా? తెలంగాణ ప్రజలు వద్దంటున్నారు కదా. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఓన్ చేసుకునే దాన్ని నువ్వు ఇలా నీ అధికారం కోసం, నీ కుర్చీ పర్మనెంట్ కావడం కోసం, నీ రాహుల్ గాంధీని మెప్పించడానికా, నీ సోనియా గాంధీని మెప్పించడానికా, మరి ఎవరిని మెప్పించడానికి మారుస్తున్నావో ఆయనైనా కొంచెం విచక్షణతో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కాదు, నువ్వు చేయాల్సింది చెయ్యి. ప్రజలు అఘోరిస్తున్నారు, మీరు దాని నుంచి కాపాడండి ప్రజలను. తెలంగాణ రాష్ట్రం ఇలా అధహపాలతానికి పోతుంది. సంవత్సర కాలంలోనే నువ్వు చేస్తా అన్న ఏవి చేస్తలేవు, దాని మీద నువ్వు దృష్టి సారించు. ఇట్లాంటి పనులు చేయొద్దు. ఇట్లాంటి అవగాహన లేని పనులు చేయడం వల్ల ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.